అధ్యాయము ప్రస్తావన యోగీశ్వరుల వ్యవస్థ విహెచ్ ఠాగూర్ అనంతరావు పాటంకర్ నవవిధ భక్తి పండరీపురము ప్లేడరు ఈ అధ్యాయములో హేమంత్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాగూరు బిఏ అనంతరావు పాటంకర్ పోన పండరీపురము ప్లేడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమంత్ పంతు తన సంగతిని చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమంత్ పంతు పురోహితుడగు యూనుసు పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమంత్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పని చేసెను. అందరూ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీన్ని బోధించుటకొక ఉదాహరణ మీ దిగువ కలదు. విహెచ్ ఠాగూరు వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకనొకప్పుడు బెలగాం సమీప మండలి వడగామను పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగర అను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారు ఇట్లు చెప్పరి: ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనసునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నరుకు బదిలీ అయ్యెను. అచ్చటికి పోవుటకే నాన్హాఘాట్ లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దాన్ని దాటుట చాలా కష్టము. దాన్ని దాటుటకెనబోతు తప్ప ఇతరమేదియు ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముకే బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాగూరును కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసు ఉండటచే రాలేనని చెప్పెను. అందుకే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠానాకు వెళ్ళెను. కానీ అచ్చట కేసు వాయిదా పడెను. అతను నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కొండ్లు ఆనంద బాష్పం నుంచి నిండెను. వడలు గొగురు పుడ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనెను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హే ఘాటులో ఎనుబోతు పైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాగూర్ కొక్కనకే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సు పెట్టి తన్ను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి
జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గుర్వనుగ్రహము లేని పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరములోని సిద్ధాంత భాగం అతడు చదివియుండెను, కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకరను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కళ్ళు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇత్తనెను. నేను ఎక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములను వింటిని. నా మనసునకు శాంతి కలుగట్లేదు. కనుక నా పుస్తక జ్ఞానం అంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనసు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుకే నేను ఇచ్చటకు వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథని విధముగా చెప్పెను. నవవిధ భక్తి 9 ఉండల గుర్రపులద్ది నీతి కథ. ఒకానొక వర్తకుడు ఇక్కడికి వచ్చెను. అతడు ముందు ఒక ఆడగుర్రమును లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన మా వర్తకుడు పంచకొంగు చాచి 9 ఉండల నందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసుకు కేంద్రీకరించగలిగెను. ఈ మాటల యథార్థమును పాఠంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ కు ఇట్లు అడిగాను. ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చెను. నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు గాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏవన శ్రవణము వినుట, కీర్తనము ప్రార్థించుట, స్మరణము జప్తి యందుంచుకొనుట, పాద సేవనము, పాద సంవాహనము, అర్చనము, పూజ, నమస్కారము, వంగి నమస్కరించుట, ధాన్యము, సేవ, సఖ్యత్వము, స్నేహము, ఆత్మ నివేదనము, ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయి భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడను అనుకొనుము. నేను సత్యమును తెలుసుకుంటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపులద్ది ఉండలను ప్రోగు చేసితవా లేదా అని ప్రశ్నించాను. అతడు తాను నిస్ప్రహాయుడనయు బాబా అనుగ్రహించే మాత్రమే వారిని సులభముగా ప్రోగు చేయవచ్చునెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించాను. పాటంకర్ ఎపరిమితానంద భరితుడయ్యను. పండరీపురము ప్లేడరు. ఈ ఒక చిన్న కథతో నీ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరైన మార్గమును బిట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతము ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లేడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనెను. ప్రజలంతటక్కరలు వారి పాదములపై బడిదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లేడరుకు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటల్లోని అంతరార్థం బోధపడలేదు. ప్లేడరు మాత్రం గ్రహించాను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లేడరు కాకాసాహెబ్ దీక్షితునితో ఇట్లా నేను బాబా చెప్పిందంతూ యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేను ఎవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జియగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిర్డీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లేడరు విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపరుచున్న
సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగునునా అని మాట్లాడుకున్నది. సబ్జడ్జిని వాక్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకు కొంత భాగము వహించితిని. నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యము కలగజేసి కొనరాదు. పండరీపురమునకు షిరిడీ 300 మైళ్ళ దూరమునున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములో ప్లేడర్ల విశ్రాంతి గదిలో నేమి జరుగునో తెలుసుకున్నది. ఈ నడుమునున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతను కట్టుబడలేదు. వారు సర్వమును జాడగలిగిరి. అందరి హృదయముల్లో గల దాన్ని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము. బాబా సర్వంతర్యామి ఒకటిచే వారి దుష్టు నుంచి తప్పించుకుంట వీలు లేదు. దీన్ని బట్టి ప్లేడర్ ఒక నీతిని నేర్చుకునేను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరంగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణములను పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లేడరుకు గూర్చిన అయినప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జప్తియందుంచుకుని మేలు పొందదము గాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. 20వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథాయ సమర్పణ మస్తు. శుభం భవతు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.